ఎంతో కాలంగా అద్దె ఇళ్లలో మగ్గిపోతూ ప్రతి నెలా ఇంటి యజమానికి అద్దె చెల్లిస్తూ ఎప్పటికైనా ఒక చిన్న సొంత గూడు కట్టుకోవాలని కలలు కంటున్న ఆత్మబంధువులారా, ఈరోజు మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పు మొదలవ్వబోతోంది. మనం ఉండే ఇల్లు కేవలం 4 గోడల మధ్య ఉన్న ఖాళీ స్థలం మాత్రమే కాదు. అది మన ప్రాణశక్తిని, మన అదృష్టాన్ని ప్రతి నిమిషం ప్రభావితం చేసే ఒక జీవన క్షేత్రం. చాలామంది అనుకుంటారు, ఇది ఎలాగూ మన ఇల్లు కాదు కదా, దీనికి వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి, ఇక్కడ మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని భావిస్తూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కాని ఓ భక్తులారా, అదే మీరు చేసే అతిపెద్ద తప్పు. ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీరు అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. ఈ సృష్టిలో ప్రతి అణువూ దైవ స్వరూపమే అని మన పెద్దలు చెబుతారు. మీరు ప్రస్తుతం ఉండే అద్దె ఇల్లు కూడా మీ పూర్వకర్మ ఫలాన్ని బట్టి మీకు దక్కిన నివాసం. ఆ నివాసంలో మీరు చేసే తప్పులు మీ ఆర్థిక ఎదుగుదలను ఎలా అడ్డుకుంటున్నాయో, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఏ శక్తులు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయో ఈరోజు మనం లోతుగా చర్చించుకుందాం. ఈ పరిహారాలు, ఈ పరమరహస్యాలు మీరు తెలుసుకుని ఆచరిస్తే అతి త్వరలోనే మీరు కూడా మీ సొంత ఇంటి గడప తొక్కే అద్భుతమైన అవకాశం ఆ దైవం కల్పిస్తాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఏదైనా ఒక కార్యసిద్ధి కలగాలంటే ఆ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 ముఖ్యమైన తప్పులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మీరు మధ్యలో వినడం ఆపేస్తే ఆ వస్తుపురుషుని అనుగ్రహం మీకు పూర్తిగా అందదు. సొంత ఇంటి కల నెరవేరాలనే గట్టి సంకల్పం మీలో ఉంటే, ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకు కలగాలంటే ఈ జ్ఞాన ప్రవాహాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. మీ శ్రద్ధే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. భక్తులారా, అద్దె ఇంటిలో ఉన్నప్పుడు మనం చేసే మొదటి పొరపాటు ఆ ఇంటి పట్ల చూపే అశ్రద్ధ. చాలామంది అద్దె ఇల్లు కదా అని గోడలకు ఇష్టం వచ్చినట్లు మేకులు కొట్టడం, రంగులు వెలిసిపోయినా పట్టించుకోకపోవడం లేదా ఇంట్లోని సామాన్లను అస్తవ్యస్తంగా పడేయడం వంటివి చేస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఏ ఇంట్లో నివసించినా ఆ ఇంటి శక్తి మీ శరీరంపై, మీ మనసుపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఉండే ఇల్లు శుభ్రంగా లేకపోయినా, అక్కడ ప్రతికూల శక్తి నిండి ఉన్నా, మీ మనసులో సొంత ఇల్లు కట్టుకోవాలనే సానుకూల ఆలోచనలు బలం పుంజుకోవు. ప్రతి మనిషికి తనకంటూ ఒక నీడ ఉండాలని కోరుకోవడం సహజం. కాని ఆ కోరిక తీరాలంటే ముందు మనమున్న చోట గౌరవంగా, పవిత్రంగా మెలగాలి. భూమిమీద మనం అడుగుపెట్టిన ప్రతి చోట భూమాత మనకు ఆశ్రయం ఇస్తుంది. ఆ కృతజ్ఞత భావం మనలో నిరంతరం ఉండాలి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే అతి పెద్ద పొరపాటు ఈశాన్య మూలను గౌరవించకపోవడం. ఈశాన్యం అంటే దైవమూల, పరమశివుడు కొలువై ఉండే దిక్కు. అక్కడ అనవసరమైన పాత ఇనుప సామాన్లు పెట్టడం లేదా చెత్తాచెదారం ఉంచడం వల్ల మీ ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహం ఆగిపోతుంది. ఓ ఆత్మబంధువులారా, ఈశాన్యం వైపు ఎప్పుడూ తేలికగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అక్కడ ఒక చిన్న రాగి గిన్నెలో నీరు పోసి ఉంచడం వల్ల ఆ ఇంట్లోని ప్రతికూలత పోయి మీలో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీరు సంపాదించే డబ్బు కేవలం అద్దెలకే కాకుండా పొదుపువైపు మళ్లాలంటే ఈశాన్య దిశను పవిత్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది అద్దె ఇంట్లో ఉన్నాం కదా, మాకు ఇక్కడ ప్రత్యేకంగా పూజగది లేదు అని నిరాశ చెందుతూ ఉంటారు. కాని భక్తులారా, మనసున్న చోటే దేవుడు ఉంటాడు. ఒక చిన్న పీటమీద అయినా సరే తూర్పు ముఖంగా కూర్చుని దీపం వెలిగించండి. ఆ దీపపు వెలుగు మీ జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది. ఆ ఇంటి యజమానికి కలిగే లాభం కంటే మీకు కలిగే మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం చాలా ఎక్కువగా ఉంటాయి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసే రెండో పెద్ద తప్పు ఏమిటంటే ఇంటి సింహద్వారం వద్ద అపరిశుభ్రత. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అద్దె ఇల్లు అని చెప్పి అక్కడ చెప్పులు అస్తవ్యస్తంగా వదిలేయడం, దుమ్ము పేరుకుపోయినా తుడవకపోవడం వంటివి చేస్తే మీ భాగ్యం కూడా అలాగే ముసుగులో ఉండిపోతుంది. గుర్తుంచుకోండి భక్తులారా, మనం ఎక్కడ ఉన్నా అది మన ఇల్లే అని మనస్ఫూర్తిగా భావించాలి. పరాయి ఇల్లు అనే భావన మీలో ఉంటే ఆ ఇల్లు మీకు సహకరించదు.
మీరు ఏ ఇంటి నీడలో అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నారో ఆ ఇంటికి మీరు ఎంతో కొంత రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే ఆ ఇంటిని ప్రేమించాలి. ఎప్పుడైతే మీరు ఉంటున్న అద్దె ఇంటిని సొంత ఇంటిలా ప్రేమగా చూసుకుంటారో అప్పుడే ప్రకృతి మీకు సొంత గూడును ప్రసాదించడానికి సిద్ధమవుతుంది. సొంత ఇంటి కల అనేది కేవలం డబ్బుతో మాత్రమే కూడుకున్నది కాదు. అది మీ సంకల్ప బలంతో ముడిపడి ఉన్నది. మీ సంకల్పం బలంగా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతే శక్తివంతంగా ఉండాలి. ఈ అద్దె ఇళ్ల చిక్కుల నుండి బయటపడటానికి, సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు మన పురాణాల్లో, వాస్తుశాస్త్రంలో నిక్షిప్తమే ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఎంతోమంది సామాన్య భక్తులు కూడా నేడు గొప్ప భవంతుల్లో నివసిస్తున్నారు. మీరు కూడా ఆ స్థాయికి వెళ్లాలని, మీ కుటుంబానికి ఒక భద్రమైన నీడను ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ ప్రయాణంలో నేను చెప్పే ప్రతి మాటను మీ గుండెల్లో భద్రపరుచుకోండి. మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జీవితంలో ఊహించని పెద్ద మలుపులు తీసుకొస్తాయి. ఆ మార్పులు ఏమిటో, మనం చేయకూడని ఇతర తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భయపడకండి, ఆ దైవ బలం మీ వెంటే ఉంది. మీ కష్టార్జితం ఎన్నటికీ వృధాపోదు. ఓ దైవ సంబంధికులారా, ఇప్పుడు మనం మరో కీలకమైన విషయానికి వద్దాం. చాలామంది ఇల్లు మారేటప్పుడు పాత సామాన్లను, విరిగిపోయిన వస్తువులను, వాడకుండా పక్కన పడేసిన సామాన్లను కూడా మోసుకుంటూ వెళ్తారు. అద్దె ఇల్లు మారినప్పుడల్లా ఈ పాత పీడను వదిలించుకోకపోవడం వల్ల మీ ఎదుగుదల కుంటుపడుతుంది. విరిగిపోయిన అద్దాలు, పని చేయని గడియారాలు మీ అదృష్టాన్ని బంధించి వేస్తాయి. వీటిని వెంటనే తొలగించడం వల్ల మీ జీవితంలోకి కొత్త శక్తి ప్రవేశిస్తుంది. నిరంతరం అప్పుల బాధతో సతమతమయ్యేవారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఉంటున్న ఇంటిగాలి వెలుతురు ప్రసారం ఎలా ఉందో చూడాలి. చీకటి గదుల్లో నివసించడం వల్ల దారిద్ర్యం తాండవిస్తుంది. అద్దె ఇంట్లో ఉన్నా సరే పగటిపూట కిటికీలు తెరిచి ఉంచండి. సూర్యరశ్మి సోకిన చోట దుష్టశక్తులు పారిపోతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే మీ ఇంట్లో నిత్యం ధూపం వేయడం అలవాటు చేసుకోండి. ఆ సువాసనలకు దేవతలు ఆకర్షితులవుతారు. ఓ ఆత్మబంధువులారా, ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. మనం తెలుసుకోవలసిన రహస్యాలు, పాటించవలసిన నియమాలు ఇంకా చాలా ఉన్నాయి. సొంత ఇంటి కల నెరవేరడానికి ఆ దైవ బలంతో పాటు మీ కర్మశుద్ధి కూడా తోడవాలి. అద్దె ఇంట్లో నివసించేవారు పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదు. అలాగే కొన్ని వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడదు. ఆ రహస్యాలు ఏమిటో, మీ అదృష్టాన్ని పెంచే ఆ 5 సూత్రాలలో మిగిలినవి ఏమిటో మనం తరువాతి భాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం. భక్తులారా, మనం అద్దె ఇంట్లో ఉన్నప్పుడు చేసే 3వ అతి పెద్ద పొరపాటు దాన ధర్మాల విషయంలో అవగాహన లేకపోవడం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు, పసుపు, కారం వంటి వస్తువులను ఇరుగుపొరుగు వారికి అస్సలు ఇవ్వకూడదు. మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును మీరు బయటకు పంపితే మీ ఇంట్లోని ఐశ్వర్యం కూడా వెనకడుగు వేస్తుంది. అలాగే ఇతరుల దగ్గర నుండి పాత బట్టలు లేదా వాడుకున్న వస్తువులను ఉచితంగా తీసుకోవడం వల్ల వారి దరిద్రం లేదా వారి కర్మ దోషం మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే యోగం కలగాలంటే మీ శక్తి ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మబంధువులారా, ఇక వంటగది విషయానికి వస్తే ఆగ్నేయ దిశ అంటే అగ్ని, దేవుడు కొలువై ఉండే స్థానం. అద్దె ఇంట్లో చాలామంది వంటగదిని అశ్రద్ధ చేస్తారు. రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే వదిలేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురవుతారు. ఎక్కడైతే వంటగది అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ అనారోగ్యం మరియు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మీరు దాచుకున్న సొమ్ము ఆసుపత్రుల పాలవ్వకుండా ఉండాలంటే పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి ఒక చిన్న దీపం లేదా వెలుతురు ఉండేలా చూసుకోండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సొంత ఇంటి కల నెరవేరాలంటే మీ మనసులో ఆ ఇంటి పట్ల ఒక స్పష్టమైన చిత్రం ఉండాలి. అద్దె ఇంట్లో ఉన్నామని కుంగిపోకుండా ఆ ఇంట్లో మీరు పొందుతున్న ప్రతి సౌకర్యానికి కృతజ్ఞతలు చెప్పండి. భూమి పూజ చేసేటప్పుడు మనం ఎలాగైతే భూమాతను ప్రార్థిస్తామో అలాగే మీరు నివసిస్తున్న ఈ అద్దె గుహాని కూడా ఒక దేవాలయంగా భావించండి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి
మీ అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకాన్ని పఠించండి. ఆ తరువాత నేలపై అడుగుపెట్టే ముందు భూదేవికి క్షమాపణలు చెప్పుకోండి. ఓ భక్తులారా, ఇల్లు కట్టడం అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ పేర్చడం కాదు. అది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం విజయవంతం కావాలంటే మీలో పట్టుదల, దైవ విశ్వాసం సమానంగా ఉండాలి. చాలామంది అద్దె ఇల్లు కదా అని పూజలు సరిగ్గా చేయరు. కాని మీరు చేసే ప్రతి దీపారాధన, ప్రతి మంత్రోచ్చారణ ఆ ఇంటి గోడల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల భూమికి సంబంధించిన చిక్కులు తొలగిపోయి సొంత ఇల్లుకొనే మార్గాలు సుగమం అవుతాయి. అద్దె ఇంట్లో ఉండేవారు చేయకూడని 4వ తప్పు ఇంటి యజమానిని లేదా ఆ ఇంటిని నిరంతరం తిట్టుకోవడం. కొంతమంది అద్దె ఎక్కువని లేదా సౌకర్యాలు లేవని ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు. మీ నోటి నుండి వచ్చే ప్రతి ప్రతికూల మాట మీ అదృష్టాన్ని దూరం చేస్తుంది. అసంతృప్తి ఉన్న చోట లక్ష్మి నిలబడదు. ఉన్నదానితో తృప్తి చెందుతూ మరింత ఉన్నత స్థితి కోసం ప్రయత్నించడమే ఉత్తమ మార్గం. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు నాకు సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందో అని బాధపడటం మానేసి త్వరలోనే నా సొంత ఇంట్లోకి వెళ్తున్నాను అనే దృఢ నిశ్చయంతో ఉండాలి. భక్తులారా, వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు లేదా ప్రతివారం ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు వేయండి. ఇది ఆ ఇంట్లోని నకారాత్మక శక్తిని పీల్చుకుంటుంది. సొంత ఇంటి యోగం కోసం శనివారం పూట ఒక చిన్న మట్టి ప్రమదలో నువ్వుల నూనె పోసి దక్షిణ దిశగా వెలిగించండి. దీనివల్ల పితృ దేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు ఉన్నవారికి కూడా సొంత ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ చిన్న పరిహారం మీ పితృదేవతలను ప్రసన్నం చేసుకుని మీ కలను నిజం చేస్తుంది. ఆత్మబంధువులారా, ఈ కలియుగంలో దైవ ప్రార్థనతో పాటు మన నడవడిక కూడా చాలా ముఖ్యం. అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు మనం ఇతరుల పట్ల చూపే దయ, గౌరవం కూడా మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఇచ్చే అద్దె కేవలం ఒక లావాదేవీ కాదు, అది మీ ఆశ్రయానికి మీరు చెల్లించే మూల్యం. దానిని సంతోషంగా ఇవ్వండి. ఎప్పుడైతే మీరు ధనాన్ని గౌరవిస్తారో ఆ ధనం మీ వద్దకు రెట్టింపు అయి తిరిగి వస్తుంది. ఆ సంపదే రేపు మీ కలల శోధానికి పునాది అవుతుంది. మీ కష్టార్జితం వృధా పోకుండా ఉండాలంటే ఆ సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యాలకు వినియోగించండి. నిజమైన భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడం కాదు, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మను చూడటం. మీ అద్దె ఇంటి చుట్టూ ఉండే మొక్కలను ప్రేమగా చూసుకోండి. తులసి కోటను ఏర్పాటు చేసుకుని నిత్యం నీరు పోయండి. తులసి ఉన్న చోట ఏ వాస్తు దోషాలు పనిచేయవు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మీరు త్వరలోనే ఒక పెద్ద భవంతికి యజమాని అవుతారు. అద్దె ఇల్లు అనేది మీ జీవితంలో ఒక మజిలీ మాత్రమే, గమ్యం కాదు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఓ భక్తులారా, మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక చర్చలో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. సొంత ఇంటికోసం చేసే ఒక ప్రత్యేకమైన దీపం గురించి, అలాగే మన ఇంటి గుమ్మానికి కట్టవలసిన ఒక విశేషమైన మూలిక గురించి నేను మీకు వివరించాలి. ఈ రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతి సామాన్యమైన వస్తువులతోనే అద్భుతమైన ఫలితాలను ఎలా పొందాలో, ఆ 5 తప్పులలో చివరిది ఏమిటో తెలుసుకుంటే మీ జీవితం ధన్యమవుతుంది. ఆ విశేషాలను మనం ఇప్పుడు మరింత లోతుగా శోధిద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ కలల సాకారానికి నాంది కావాలి. ఓ భక్తులారా, మనం ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే చేసే 5వ పెద్ద పొరపాటు మన మాట తీరు. చాలామంది అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే, మాకు ఎక్కడిది అండి సొంత ఇల్లు, ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మా వల్ల అయ్యే పనికాదు, మాకు ఆ అదృష్టం ఎక్కడుంది అని నిరాశగా మాట్లాడుతుంటారు. గుర్తుంచుకోండి, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు వాక్ సిద్ధి ఉంటుంది. మీరు నిరంతరం లేదు, కాదు, రాదు అనే పదాలను వాడుతుంటే ఆ విశ్వం మీకు అదే ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి మన ఇంటి గడప వద్ద ఎప్పుడూ తథాస్తు దేవతగా ఉంటుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు.
మీరు ఏది చెబితే అది జరుగుతుంది అని ఆమె దీవిస్తూ ఉంటుంది. అందుకే అద్దె ఇంట్లో ఉన్నా సరే, త్వరలోనే మేము ఒక మంచి సొంత గుహాన్ని నిర్మించుకోబోతున్నాం, ఆ భగవంతుడు మాకు ఆ దారి చూపిస్తున్నాడు అని ఎంతో నమ్మకంతో పలకండి. మీ మాటల్లో ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కనిపిస్తుందో అప్పుడే ఆ దైవశక్తులు మీకు సహాయం చేయడానికి సిద్ధమవుతాయి. ఆత్మబంధువులారా, ఇక వాస్తు రీత్యా అత్యంత కీలకమైన నైరుతి మూల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నైరుతి అంటే స్థిరత్వానికి చిహ్నం. అద్దె ఇంట్లో ఉండేవారు ఈ దిక్కును అస్సలు ఖాళీగా ఉంచకూడదు. ఈ మూల ఎంత బరువుగా ఉంటే మీ జీవితం అంత స్థిరంగా ఉంటుంది. చాలామంది అద్దె ఇల్లు కదా అని అక్కడ చెత్తను లేదా పనికిరాని వస్తువులను వేస్తుంటారు. కాని నైరుతిలో బరువైన బీరువాలు లేదా ఇతర బరువైన వస్తువులను ఉంచడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నైరుతి దిశ బలంగా ఉంటేనే ఆ ఇంట్లో ఉండే యజమానికి సొంత ఇల్లు కట్టుకునే యోగం త్వరగా వస్తుంది. ఈ మూలలో పసుపు రంగు వస్తువులను ఉంచడం లేదా ఒక చిన్న పసుపు రంగు బల్బును వెలిగించడం వల్ల ఆ దిక్కుకు ఉన్న దోషాలు తొలగిపోతాయి. భూమికి అధిపతి అయిన కుజగ్రహం మరియు రాహువు యొక్క ప్రభావం ఈ మూలమీద ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ నీరు నిలవకుండా, తడిగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. భక్తులారా, భూమి పుత్రుడైన అంగారకుడిని అంటే కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల భూసంబంధిత చిక్కులన్నీ వీడిపోతాయి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీరు ప్రతి మంగళవారం ఒక చిన్న నియమాన్ని పాటించండి. ఒక చిన్న మట్టి ప్రమిదలో ఎర్రటి ఒత్తివేసి చమురుతో దీపం వెలిగించి ఆ దీపాన్ని కుజగ్రహం వైపు చూపిస్తూ మీ మనసులోని కోరికను చెప్పుకోండి. మీ జాతకంలో భూకారకుడు బలంగా లేనప్పుడు మాత్రమే ఇల్లు కట్టడంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. అలాగే భూమికి సంబంధించిన ప్రతి విషయంలోనూ వరాహ స్వామి అనుగ్రహం చాలా అవసరం. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు భూమాతను రక్షించడానికి వరాహ అవతారం ఎత్తిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజూ పూజలో వరాహ కవచాన్ని పఠించడం లేదా వరాహ స్వామి నామాన్ని స్మరించడం వల్ల మీరు తలపెట్టిన ఇల్లు కట్టే కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. భూమి కొనేటప్పుడు వచ్చే న్యాయపరమైన చిక్కులను కూడా ఆ స్వామి తన కొమ్ములతో నెట్టివేసి మీకు మార్గం సుగమం చేస్తాడు. ఓ దైవ సంబంధికులారా, అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీరు గమనించవలసిన మరో ముఖ్య విషయం ఆ ఇంటి యజమానితో మీ సంబంధం. ఎవరైతే తన అద్దె ఇంటి యజమానిని గౌరవిస్తారో, ఆ ఇంటిని ప్రేమగా చూసుకుంటారో వారికి ప్రకృతి త్వరగా మరొక గూడును ప్రసాదిస్తుంది. మీ యజమానిని ఇబ్బంది పెట్టడం లేదా అద్దె ఇవ్వడంలో అనవసరమైన జాప్యం చేయడం వల్ల ఆ ఇంటిపై ఉన్న ధర్మం దెబ్బతింటుంది. ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. మీ నీతి, నిజాయితీలే మీ అదృష్టాన్ని పెంచుతాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు చేయవలసిన మరో చిన్న పరిహారం ఏమిటంటే, ఒక మట్టి కుండలో గంగాజలం నింపి అందులో 5 రాగి నాణేలు వేసి ఆ కుండను మీ ఇంటి ఉత్తర దిశలో భద్రపరచండి. ఉత్తరం కుబేర స్థానం. అక్కడ జలంతో నిండిన కుండ ఉండటం వల్ల ధనం ఆకర్షించబడుతుంది. ఈ నీటిని ప్రతివారం మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది మరియు అనవసరపు ఖర్చులు తగ్గి సొంత ఇంటికోసం డబ్బు పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. ఆత్మబంధువులారా, ఇంటి బయట మనం పెట్టే చెప్పుల స్టాండ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సింహద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వల్ల ఇంటికి వచ్చే అదృష్టం వెనక్కి వెళ్లిపోతుంది. చెప్పులను ఎప్పుడూ పడమర లేదా వాయువ్య దిశలో ఒక పక్కగా అమర్చుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నాం కదా అని వీటన్నింటినీ అశ్రద్ధ చేయకండి. మీరు ఈ నియమాలను పాటిస్తున్న కొద్దీ ఆ ఇల్లు మిమ్మల్ని యజమానిగా గుర్తించడం ప్రారంభిస్తుంది. ఆ శక్తి మీకు అన్ని దిశల నుండి సహాయాన్ని అందిస్తుంది. ఇల్లు కట్టడం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం. మన శరీరం ఎలాగైతే పంచభూతాలతో నిర్మించబడిందో మనముండే ఇల్లు కూడా ఆ పంచభూతాల కలయికే. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న మార్పులు మీ అంతరాత్మలో ఒక సానుకూల ప్రకంపనను సృష్టిస్తాయి. ఆ ప్రకంపనే రేపు మీ కలల శోధానికి ప్రాణం పోస్తుంది. భక్తితో, విశ్వాసంతో చేసే ఏ పనైనా వృధా పోదు. మీ కష్టార్జితానికి ఆ దైవ కృప తోడైతే మీరు కూడా అతి త్వరలోనే ఒక సొంత ఇంటి గడప తొక్కడం ఖాయం. ఓ భక్తులారా, ఈ రహస్యాల ప్రవాహం
ఇంకా కొనసాగుతోంది. మనం ఇల్లు కట్టడానికి ముందు భూమిని ఎలా ఎంచుకోవాలి, సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు గృహప్రవేశం సమయంలో చేయవలసిన కొన్ని ప్రత్యేక కార్యాలు ఏమిటి, మరియు అద్దె ఇంట్లో ఉండేవారిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అయిన వాస్తు దోషాలను ఎలా సులభంగా నివారించుకోవాలో ఇంకా లోతుగా చర్చించవలసి ఉంది. ఆ విశేషాలు మీ జీవితానికి ఎంతో వెలుగునిస్తాయి. వాటిని వింటే మీ మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ఓ ఆత్మబంధువులారా, మనం ఒక అద్దె ఇంట్లోకి వెళ్లినప్పుడు అక్కడ మనకంటే ముందు ఎంతోమంది నివసించి ఉంటారు. వారి ఆలోచనలు, వారి సుఖదుఃఖాలు, వారు అనుభవించిన కష్టాలు ఆ ఇంటి గోడల్లో ఒక శక్తి రూపంలో నిక్షిప్తమే ఉంటాయి. మనం ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ పాత శక్తులు మనపై ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. ఒకవేళ అక్కడ నివసించినవారు నిరంతరం గొడవలతో లేదా అనారోగ్యంతో బాధపడి ఉంటే ఆ ప్రతికూలత మనకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. అందుకే అద్దె ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ ఇంటిని మన సంస్కారంతో, మన భక్తితో శుద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది అద్దె ఇంటికి వచ్చిన కొత్తలో కేవలం సామాన్లు సర్దుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఆ ఇంటి ఆత్మను శుద్ధి చేయడానికి ప్రయత్నించరు. భక్తులారా, ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కల్లు ఉప్పు వేసి ఆ నీటిని ఇంటి మూలమూలనా చల్లండి. ఇలా చేయడం వల్ల అక్కడ పేరుకుపోయిన పాత ప్రతికూల ప్రకంపనలు తొలగిపోతాయి. మీ సొంత ఇంటి కల నెరవేరాలంటే ముందుగా మీరు ప్రస్తుతం ఉన్న స్థలంలో ప్రశాంతతను నెలకొల్పుకోవాలి. ప్రశాంతమైన మనసున్న చోటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక వాయువ్య దిశ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాయువ్యం అంటే వాయుదేవుడు కొలువై ఉండే స్థానం. ఇది చలనానికి, అంటే మార్పుకు సంకేతం. మీరు ఒక అద్దె ఇంటి నుండి మరొక మంచి సొంత ఇంటికి వెళ్లాలన్నా, లేదా మీ జీవితంలో పురోభివృద్ధి కలగాలన్నా ఈ వాయువ్య దిశ ఎంతో కీలకం. ఇక్కడ ఎప్పుడు గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. వాయువ్యంలో భారీ సామాన్లు లేదా చెత్తను పేరుకుపోయేలా చేయకండి. అక్కడ ఒక చిన్న గాలిపటం లేదా గాలికి తిరిగే వస్తువులను ఉంచడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వేగంగా జరుగుతాయి. ఓ భక్తులారా, వాయువ్య దోషం ఉన్న ఇంట్లో ఉండేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే చోట స్థిరపడిపోతారు. ఇల్లు మారాలన్నా, కొత్త ఇల్లు కట్టాలన్నా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. ఆ ఆటంకాలను అధిగమించడానికి ప్రతి సోమవారం సాయంత్రం వాయువ్య మూలలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. వాయుదేవుని అనుగ్రహం ఉంటే మీ ప్రయాణం సుఖమయంగా సాగుతుంది. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలే మనల్ని గొప్ప లక్ష్యాల వైపు నడిపిస్తాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు కలిగే ప్రతి అనుభవం ఆ దైవ నిర్ణయమే. మనం చేసే ఈ చర్చలు, మనం తెలుసుకుంటున్న ఈ ధర్మసూత్రాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. భక్తులారా, ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం, ఈ అమూల్యమైన జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేది ఒక గొప్ప యజ్ఞం. మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి, ఈ జ్ఞాన ప్రవాహం నిరంతరాయంగా సాగడానికి మీ శక్తి మేరకు తోడ్పడండి. అందుకోసం ఈ వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ విరాళం అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మబంధువులారా, ఇక మన ఇంటి గడప విషయానికి వద్దాం. గడప అంటే కేవలం ఒక చెక్క ముక్క కాదు. అది లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉండే ఒక దివ్యమైన సరిహద్దు. మహాలక్ష్మి గడప దాటి లోపలికి రావాలంటే ఆ గడప ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. అద్దె ఇల్లు కదా అని గడపను అశ్రద్ధ చేయకండి. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టండి. గడప ముందు ముగ్గు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. గడపను గౌరవించేవారి ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. చాలామంది ఇళ్లలో గడపమీద కూర్చోవడం లేదా గడపను తొక్కుతూ లోపలికి వెళ్లడం వంటి తప్పులు చేస్తుంటారు. ఇది గృహలక్ష్మిని అవమానించడమే అవుతుంది. ముఖ్యంగా సంధ్యా సమయంలో గడప వద్ద నిలబడటం లేదా మాటలాడటం చేయకూడదు. ఈ నియమాలు పాటించడం వల్ల మీలో క్రమశిక్షణతో పాటు దైవ భక్తి కూడా పెరుగుతుంది. ఆ భక్తే మీ సంకల్ప బలాన్ని పెంచి సొంత ఇంటి నిర్మాణానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా ఆ స్థలాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
భక్తులారా, మనం నివసించే ఇంట్లో శబ్ద తరంగాలు కూడా చాలా ముఖ్యం. నిరంతరం గొడవలు, అరుపులు ఉండే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అద్దె ఇంట్లో ఉన్నా సరే, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దైవనామ స్మరణ లేదా ప్రశాంతమైన భక్తి గీతాలను వినండి. ఆ శబ్దాలు ఇంటి గోడల్లో ఉన్న నకారాత్మకతను హరించివేస్తాయి. శంఖనాదం లేదా గంటా నాదం చేయడం వల్ల ఆ ఇల్లు ఒక పవిత్ర క్షేత్రంగా మారుతుంది. పవిత్రమైన చోట పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగితే భాగ్యం వాటంతటా అదే వస్తుంది. ఓ దైవ సంబంధికులారా, సొంత ఇంటికల నెరవేరడం అనేది మీ కష్టంతో పాటు మీ పూర్వీకుల ఆశీస్సులపై కూడా ఆధారపడి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీ పితృ దేవతలను మరచిపోకండి. వారి ఫోటోలను దక్షిణం వైపు గోడకు తగిలించి నిత్యం వారిని స్మరించుకోండి. పెద్దల ఆశీస్సులు ఉన్నవారికి భూమి యోగం త్వరగా కలుగుతుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు లేదా భూములు ఏవైనా చిక్కుల్లో ఉంటే పితృ దేవతల అనుగ్రహం వల్ల ఆ చిక్కులన్నీ తొలగిపోతాయి. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక నిబద్ధత ఉండాలి. అద్దె ఇంట్లో ఉంటూనే సొంత ఇంటికి కావలసిన పునాదులను మనం ఇప్పుడే వేసుకోవాలి. అది కేవలం ధనంతో కాదు, మన ఆచార వ్యవహారాలతో కూడా సాధ్యమవుతుంది. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నాను. అయితే సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు మనం తీసుకోవలసిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు, మన అదృష్టాన్ని పెంచే ఇతర రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభమవుతుంది. ఓ ఆత్మబంధువులారా, మనం ఈ జ్ఞాన ప్రయాణంలో 5 ముఖ్యమైన పొరపాట్ల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పటికే 4 పొరపాట్ల గురించి ఎంతో లోతుగా చర్చించుకున్నాం. ఇక 5వ పొరపాటు, ఇది చాలామందికి తెలియకుండానే చేసే అతి పెద్ద తప్పు. అదేమిటంటే, అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆ ఇంటికి ఉన్న వాస్తు పురుషుడిని స్మరించకపోవడం. ప్రతి ఇంటికి ఒక వాస్తు పురుషుడు ఉంటాడు. ఆయన ఆ ఇంటికి ప్రాణం పోస్తాడు. మనం ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నాము అంటే ఆ వాస్తు పురుషుని ఆశ్రయంలో ఉన్నామని అర్థం. చాలామంది అద్దెదారులు ఇంటి యజమానితో గొడవలు పడటం లేదా ఆ ఇంటిని నిర్లక్ష్యం చేయడం వల్ల వాస్తు పురుషుడి ఆగ్రహానికి గురవుతారు. ఎప్పుడైతే వాస్తు పురుషుడు అసంతృప్తి చెందుతాడో ఆ ఇంట్లో ఉండేవారికి సొంత ఇంటి యోగం కలగడం కష్టమవుతుంది. భక్తులారా, ప్రతి నెల అమావాస్య రోజున లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఆ వాస్తు పురుషుడిని తలచుకుంటూ ఇంటి 4 మూలలా కొద్దిగా పసుపు నీళ్లు చల్లండి. ఆయనను ప్రసన్నం చేసుకుంటే మీకు త్వరలోనే మరొక శాశ్వత నివాసాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఓ పుణ్యమూర్తులారా, మనం ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం చేసినప్పుడు మన జాతకంలో చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు బలంగా ఉండాలి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఈ 4వ ఇంటి శక్తిని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజూ ఉదయం మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పచ్చ కర్పూరం వేసుకోండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల తరంగాలు పెరుగుతాయి. మీ మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడే మీ కలల శోధానికి పునాదులు పడతాయి. ఇక సొంత ఇంటికోసం ప్రయత్నించేవారు తమ అద్దె ఇంట్లో ఉత్తర దిక్కును ఎలా ఉంచుతున్నారో ఒక్కసారి గమనించుకోవాలి. ఉత్తరం అనేది కుబేర స్థానం మాత్రమే కాదు, అది అవకాశాలకు కూడా దిక్కు. అక్కడ ఎప్పుడూ పాత బూట్లు, చెప్పులు లేదా విరిగిపోయిన వస్తువులను ఉంచకండి. ఉత్తర దిక్కును ఎంత ఖాళీగా, ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మీకు అన్ని వైపుల నుండి ధన లాభం కలిగి ఇల్లు కట్టడానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఒక చిన్న వెండి గిన్నెలో కొన్ని బియ్యం పోసి ఉత్తర దిశలో ఉంచడం ఎంతో శుభప్రదం. ఆత్మబంధువులారా, సొంత ఇంటి కల నెరవేరాలంటే కేవలం వాస్తు మాత్రమే కాదు, మన లోపల ఉండే ప్రాణశక్తి కూడా అంతే ముఖ్యం. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసే మరో చిన్న తప్పు, ఇంట్లో ఎప్పుడూ ఏడుపు గొట్టుమాటలు లేదా దైన్యం ప్రదర్శించడం. మనం ఏది ప్రకటిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. అందుకే మీ అద్దె ఇంటి గోడలమీద ఎప్పుడూ శుభప్రదమైన చిత్రాలను, అంటే పచ్చని ప్రకృతి దృశ్యాలను లేదా గోమాత చిత్రాలను తగిలించండి. ఇవి మీ మనసులో నిరంతరం ఒక సానుకూలతను నింపుతూ ఉంటాయి. ఓ దైవస్వరూపులారా, ఇక్కడ నేను మీకు ఒక రహస్య పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఇది ఎంతోమంది భక్తుల జీవితాల్లో అద్భుతాలు చేసింది.
ఒక చిన్న మట్టి కుండను తీసుకుని దానినిండా ధాన్యాన్ని నింపండి. ఆ కుండను మీ ఇంటి నైరుతి మూలలో భద్రపరచండి. ప్రతి శుక్రవారం ఆ కుండ దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి భూమాతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓ భూదేవి, నాకు కూడా ఒక చిన్న నీడను ప్రసాదించు అని కోరుకోండి. ఆ ధాన్యం మీ ఇంట్లో సమృద్ధిని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇది భూమి యోగాన్ని త్వరగా రప్పిస్తుంది. భక్తులారా, మనం అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎదుర్కొనే మరో సమస్య ఇరుగుపొరుగు వారితో వచ్చే చిక్కులు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టుపక్కల ఉండేవారి ప్రవర్తన కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. వారితో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారు కూడా మీ ఆవరణలో భాగమే. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనం అందరినీ కలుపుకునిపోతే ఆ సామరస్యత వల్ల మనకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలే మనల్ని సొంత ఇంటి యజమానులుగా మారుస్తాయి. మనం చేసే ప్రతి ధర్మ కార్యానికి ఒక ఫలితం ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటూనే మీరు చేసే చిన్న చిన్న దానాలు మీ పుణ్య బలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా పక్షులకు లేదా చీమలకు ఆహారం పెట్టడం వల్ల భూమికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. భూమిమీద నివసించే చిన్న జీవులకు మనమిచ్చే ఆశ్రయం మనకు ఒక పెద్ద ఆశ్రయాన్ని ప్రసాదించడానికి కారణమవుతుంది. ఇది ప్రకృతి నియమం. మీరు ఇచ్చేదే మీకు తిరిగి వస్తుంది. అది ప్రేమ అయినా, గౌరవం అయినా లేదా ఆహారం అయినా సరే. ఓ ఆత్మబంధువులారా, ఈ పరిహారాలు పాటిస్తున్నప్పుడు మీలో ఎప్పుడూ సందేహం ఉండకూడదు. విశ్వాసమే దైవం. మీరు ఒక మేకు కొట్టినా, ఒక దీపం వెలిగించినా అది పూర్తి నమ్మకంతో చేయండి. అద్దె ఇల్లు అనేది మీ శిక్షణాలయంగా భావించండి. ఇక్కడ మీరు నేర్చుకునే క్రమశిక్షణ, మీరు పాటించే నియమాలే రేపు మీ సొంత ఇంట్లో మీకు సుఖశాంతులను ఇస్తాయి. ఈ 5 తప్పులను సరిదిద్దుకుని నేను చెప్పిన ఈ పరిహారాలను ఆచరిస్తే ఆ వెంకటేశ్వర స్వామి కృపతో అతి త్వరలోనే మీ సొంత గుహ ప్రవేశ ఆహ్వాన పత్రికను మీరు అచ్చువేయిస్తారు. అయితే ఈ ఆధ్యాత్మిక బోధన ఇక్కడితో పూర్తి కాలేదు. సొంత ఇల్లు కట్టేటప్పుడు పునాది వేసే సమయంలో చేయవలసిన రహస్య పూజలు ఏమిటి? అలాగే మన సొంత ఇంట్లోకి ఎప్పుడూ దరిద్రం రాకుండా ఉండాలంటే గృహ ప్రవేశం రోజున చేసే అతి ముఖ్యమైన పని ఏమిటి? వీటి గురించి ఇంకా ఎంతో లోతైన విషయాలు మనం చర్చించుకోవాలి. ఆ రహస్యాలను తెలుసుకుంటే మీ కలల సౌధం కేవలం భవనంగా మాత్రమే కాకుండా ఒక పవిత్ర దేవాలయంగా మారుతుంది. ఆ విశేషాలను మనం తరువాతి భాగంలో మరింత వివరంగా శోధిద్దాం. ఓ ఆత్మబంధువులారా, సొంత ఇంటికల అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక సాధన. అద్దె ఇంట్లో నివసిస్తూనే మీరు మీ సొంత ఇంటికి పునాదులు వేసుకోవాలి అంటే మీ ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. చాలామంది స్థలం కొనడానికి డబ్బులు వచ్చినప్పుడు లేదా ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు మాత్రమే దైవ ప్రార్థనలు మొదలు పెడతారు. కాని నిజమైన భక్తుడు తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందే ఆ దైవంతో అనుసంధానమే ఉంటాడు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లోనే ఒక చిన్న మూలని మీ కలల గుహానికి అంకితం చేయండి. ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగులో మీ సొంత ఇంటిని దర్శించుకోండి. ఆ ఇంటి వాస్తు ఎలా ఉండాలి, అక్కడ పూజగది ఎక్కడ ఉండాలి, మీ కుటుంబం అక్కడ ఎంత సంతోషంగా ఉండాలో ఊహించుకోండి. ఈ ఊహే ఒక శక్తిగా మారి విశ్వంలోకి ప్రసరిస్తుంది. అద్దె ఇంట్లో ఉండేవారు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఏమిటంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. భూమి పుత్రుడైన అంగారకుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే కొండంత అప్పు ఉన్నా సరే అది తీరిపోయి మీరు భూస్వాములు అవుతారు. భక్తులారా, మనం ఒక స్థలం కొనాలి అని అనుకున్నప్పుడు ఆ భూమి స్వభావాన్ని కూడా మనం గమనించాలి. భూమికి ప్రాణం ఉంటుంది. దానికి కూడా ఒక వాసన, ఒక స్పర్శ ఉంటుంది. మీరు ఏదైనా స్థలాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలియని ఒక ప్రశాంతత కలిగితే ఆ భూమి మీకు లక్ష్మిని ప్రసాదిస్తుందని అర్థం. అద్దె ఇంట్లో ఉంటూనే మీరు ఇటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలాగే స్థలం కొనేటప్పుడు అది ఏ ఆకారంలో ఉందో చూడటం ఎంతో ముఖ్యం. చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న భూమి మాత్రమే నివాసానికి యోగ్యమైనది. ఓ దైవ సంబంధికులారా,
సొంత ఇల్లు కట్టే క్రమంలో ఎదురయ్యే అతిపెద్ద అవరోధం దృష్టిదోషం. మీరు ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్న విషయాన్ని అందరికీ చాటింపు వేయకండి. కార్యసిద్ధి అయ్యేవరకు మీ సంకల్పాన్ని గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉండేవారిలో అందరూ మీ ఎదుగుదలను కోరుకోకపోవచ్చు. అందుకే మీ ఆర్థిక విషయాలను, మీ భూమి కొనుగోలు విషయాలను అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియజేయండి. మౌనం అనేది మీ శక్తిని కాపాడుతుంది. ఆ శక్తే మీ ఇంటి నిర్మాణానికి ఇంధనంగా మారుతుంది. ఇక సొంత ఇంటి యోగం కలగడానికి మన పురాణాల్లో చెప్పబడిన మరొక విశేషమైన పరిహారం గురించి చెప్పుకుందాం. ప్రతి శుక్రవారం ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి, అందులో 2 యాలకులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ యాలకుల సువాసన మహాలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఈ దీపాన్ని మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ ఈ పరిహారం చేయడం వల్ల ఆ ఇంట్లోని వాస్తుదోషాలు మీపై ప్రభావం చూపవు. అంతేకాకుండా మీ సంపాదనలో బరకత్ అంటే వృద్ధి కలుగుతుంది. మీరు పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా రెట్టింపు అవుతుంది. ఆత్మబంధువులారా, చాలామంది అద్దె ఇంట్లో ఉన్నప్పుడు చేసే పొరపాటు ఏమిటంటే, ఇల్లు మారేటప్పుడు తమతో పాటు పాత గిన్నెలను, చిల్లులు పడిన వస్తువులను తీసుకువెళ్లడం. ఇటువంటి వస్తువులు దారిద్ర్యానికి సంకేతాలు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే పాత చెత్తను వదిలించుకోవాలి. అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి ప్రయాణం చేసేటప్పుడు మీతో పాటు కేవలం మంచి జ్ఞాపకాలను, సానుకూల శక్తిని మాత్రమే తీసుకువెళ్ళండి. మీరు వాడకుండా ఏళ్ల తరబడి మూలన పడేసిన వస్తువులను ఎవరికైనా దానం చేయండి లేదా వాటిని వదిలించుకోండి. భక్తులారా, ఒక ఇల్లు కట్టడం అనేది కేవలం ధనంతో సాధ్యం కాదు. దానికి ధర్మం కూడా తోడవాలి. మీరు సంపాదిస్తున్న డబ్బులో కొంత భాగం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడానికి ఉపయోగించండి. అన్నదానం చేసినవారికి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే ఇతరుల ఆకలిని తీరుస్తారో వారికి ఆ భగవంతుడు నిలువ నీడను తప్పకుండా ప్రసాదిస్తాడు. అద్దె ఇంట్లో ఉన్నా సరే, నెలకు ఒక్కసారైనా ఒక పేదవాడికి కడుపునిండా భోజనం పెట్టండి. ఆ పుణ్యమే మీ ఇల్లు కట్టే సమయంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఓ పుణ్యమూర్తులారా, మనం ఇల్లు కట్టేటప్పుడు పునాది వేసే సమయం ఎంతో ముఖ్యం. దాన్ని శంకుస్థాపన అంటాము. ఈ శంకుస్థాపన సమయంలో భూమి లోపల ఒక లోహపు పాత్రలో నవధాన్యాలు, నవరత్నాలు మరియు పంచలోహాలను ఉంచుతాము. ఇది భూమాతకు మనం ఇచ్చే గౌరవం. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒక చిన్న పని చేయవచ్చు. ప్రతిరోజూ పక్షులకు గింజలు వేయడం అలవాటు చేసుకోండి. మీరు భూమిమీద ఉన్న జీవులకు ఆహారాన్ని ఇస్తుంటే ఆ భూమాత మీకు శాశ్వత నివాసాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇది ప్రకృతి ఇచ్చే గొప్పవరం. సొంత ఇల్లు కట్టుకోవాలనే తపన మీలో ఉన్నప్పుడు ఆ తపన మీ కర్మల్లో కూడా కనిపించాలి. అద్దె ఇంట్లో ఉన్న ప్రతి క్షణాన్ని ఒక శిక్షణగా భావించండి. అక్కడ మీరు నేర్చుకునే ఓర్పు, సహనం మీ భవిష్యత్తుకు పునాదులు. యజమానితో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు వాటిని ప్రేమతో పరిష్కరించుకోండి. మీ మనసులో ఎప్పుడూ ద్వేషం ఉండకూడదు. పవిత్రమైన మనసున్న చోటే పరమాత్మ నివాసం ఉంటాడు. మీ హృదయం ఒక ఆలయం అయితే మీ ఇల్లు ఆ ఆలయానికి ప్రాకారం అవుతుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటున్న కొద్దీ మీలో ఒక కొత్త ఉత్తేజం రావాలి. మనం కేవలం నియమాల గురించి మాత్రమే కాకుండా ఆచరణ గురించి కూడా ఆలోచించాలి. సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగం, అది ఒక భద్రత. ఆ భద్రతను మీకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్న ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పండి. తరువాతి భాగంలో మనం ఇల్లు కట్టేటప్పుడు వాడవలసిన రంగులు మరియు మన అదృష్టాన్ని పెంచే ఇతర వాస్తు రహస్యాలను మరింత వివరంగా తెలుసుకుందాం. ఆ విషయాలు మీ కలల శోధాన్ని మరింత అందంగా, శక్తివంతంగా మారుస్తాయి. ఓ ఆత్మబంధువులారా, ఇంటి నిర్మాణంలో రంగుల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం లోతుగా మాట్లాడుకుందాం. చాలామంది రంగులను కేవలం అలంకారం కోసం వాడుతుంటారు. కాని వాస్తుశాస్త్రంలో ప్రతి రంగుకు ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. మీరు నివసిస్తున్న అద్దె ఇంట్లో అయినా, రేపు మీరు నిర్మించుకోబోయే సొంత ఇంట్లో అయినా సరే, గోడలకు వేసే రంగులు మీ మనోభావాలను ప్రభావితం చేస్తాయి. తెలుపు రంగు శాంతికి చిహ్నం. ఇది చంద్రుడికి ప్రీతిపాత్రమైనది.
అలాగే లేత పసుపు రంగు గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. మీరు ఉండే ఇంట్లో పసుపు రంగు ఛాయలు ఉంటే అక్కడ జ్ఞానం మరియు సంపద పెరుగుతాయి. అద్దె ఇంట్లో ఉండేవారు నలుపు లేదా ముదురు నీలం రంగులను గోడలకు అస్సలు వేయకూడదు. ఈ రంగులు శని గ్రహ ప్రభావానికి లోనవుతాయి. దీనివల్ల ఇంట్లో మందకొడితనం మరియు ఒత్తిడి పెరుగుతాయి. లేత ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంకేతం. ఇది మీ వ్యాపారంలో మరియు పిల్లల చదువులో విజయాన్ని ఇస్తుంది. ఓ భక్తులారా, రంగుల ఎంపికలో మీరు చూపే శ్రద్ధ మీ ఇంటి ప్రాణశక్తిని పెంచుతుంది. మీరు ఉంటున్న గదిలో ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకటిగా ఉండే గదులు మనిషిలోని ఉత్సాహాన్ని హరించివేస్తాయి. తద్వారా సొంత ఇంటికోసం చేసే ప్రయత్నాల్లో నిరాశ ఎదురవుతుంది. ఇక జలతత్వం గురించి మనం విశ్లేషించుకుంటే నీరు ఎప్పుడూ ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉండటం శ్రేయస్కరం. అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ మీరు తాగే నీటి కుండను లేదా వడపోత యంత్రాన్ని ఈ దిశల్లో ఉంచడానికి ప్రయత్నించండి. ఉత్తర దిశలో నీరు ఉంటే ధన ప్రవాహం నిరంతరాయంగా సాగుతుంది. చాలామంది అద్దె ఇళ్లలో వాటర్ ట్యాంకులు నైరుతి దిశలో ఉండటం గమనిస్తుంటాము. నైరుతిలో బరువు ఉండాలి కాబట్టి అది మంచిదే. కాని ఈశాన్యం వైపు నీరు నిలవకుండా ఉండటం లేదా అక్కడ మురికి నీరు ఉండటం వల్ల ఆర్థిక కష్టాలు వస్తాయి. అందుకే ఈశాన్యాన్ని ఎప్పుడూ తడి లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం మీ ధర్మం. ఆత్మబంధువులారా, వంటగది అనేది ఇంటి ఆరోగ్యానికి కేంద్రబిందువు. ఆగ్నేయ దిశలో వంటగది ఉండటం అనేది ఆదర్శం. ఒకవేళ మీరు ఉంటున్న అద్దె ఇంట్లో వంటగది వేరే దిక్కులో ఉన్నా సరే, మీరు వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడేలా చూసుకోండి. తూర్పు నుండి వచ్చే సూర్యరశ్మి మీ ఆహారంలో ప్రాణశక్తిని నింపుతుంది. వంట పూర్తయిన తర్వాత పొయ్యిని శుభ్రంగా తుడవడం, అక్కడ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. అగ్ని దేవుడు ప్రసన్నంగా ఉంటేనే మీ ఇంట్లో సంపాదన స్థిరంగా ఉంటుంది. సొంత ఇంటి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లు కట్టే పనిలో నిమగ్నమైన కూలీలకు లేదా మేస్త్రీలకు ఇచ్చే వేతనంలో ఎప్పుడూ జాప్యం చేయకూడదు. వారి కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించడం వల్ల వారి ఆశీస్సులు ఆ ఇంటికి రక్షణగా నిలుస్తాయి. కష్టపడి పనిచేసేవారి కళ్లలో నీరు వస్తే ఆ ఇల్లు ఎప్పటికీ శాంతిని ఇవ్వదు. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం. మీరు ఇచ్చే ప్రతి రూపాయిలోనూ వారి తృప్తి ఉండాలి. ఆ తృప్తి మీ ఇంటి పునాదులను పటిష్టం చేస్తుంది. భక్తులారా, ధర్మబద్ధమైన సంపాదనతో కట్టే ఇల్లు తరతరాలకు నిలబడుతుంది. ఓ దైవ సంబంధికులారా, ఇంటి సింహద్వారం వద్ద మనం కట్టే తోరణాలకు కూడా ఒక విశేషమైన శక్తి ఉంటుంది. మామిడి ఆకులు గాలిలోని ప్రతికూలతను పీల్చుకుని పవిత్రమైన గాలిని లోపలికి పంపిస్తాయి. అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ ప్రతి పండుగకు మరియు శుభకార్యానికి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టండి. ఇది మీ ఇంటికి ఒక దివ్యమైన కవచంలా పనిచేస్తుంది. అలాగే గుమ్మంపైన ఒక చిన్న గణపతి ప్రతిమను ఉంచడం వల్ల వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడు మీ సొంత ఇంటి కలకు అడ్డుగా ఉన్న ఆటంకాలను తన తొండంతో తొలగించి మీకు మార్గం చూపిస్తాడు. మనం అద్దె ఇంట్లో ఉన్నప్పుడు చేసే మరో చిన్న తప్పు ఇంట్లోని మూలలను అశ్రద్ధ చేయడం. మూలల్లో బూజు పట్టడం లేదా దుమ్ము పేరుకుపోవడం వల్ల ఆయా దిక్కులకు సంబంధించిన దేవతలు అసంతృప్తి చెందుతారు. ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మూలలమీద ప్రత్యేక దృష్టి సారించండి. ఒక చిన్న కర్పూరం బిళ్లను ఇంటి మధ్యలో వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపించండి. దీనివల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియాతో పాటు మానసికమైన అలజడి కూడా తగ్గుతుంది. పరిశుభ్రమైన చోటే పరమాత్మ నివాసం ఉంటాడు. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఆలోచనలు అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆత్మబంధువులారా, సొంత ఇంటి యోగం కోసం చేసే ప్రయాణంలో ఓర్పు ఎంతో అవసరం. కొన్నిసార్లు మనం అనుకున్న సమయానికి పనులు జరగకపోవచ్చు. అటువంటప్పుడు నిరాశ చెందకుండా ఆ భగవంతుడిమీద భారాన్ని వేయండి. మీరు చేసే ప్రతి మంచి పని, మీరు పాటించే ప్రతి నియమం మీ ఖాతాలో పుణ్యంగా జమ అవుతుంది. ఆ పుణ్యమే మీకు సరైన సమయంలో సరైన భూమిని, సరైన ఇంటిని ప్రసాదిస్తుంది. మీ నమ్మకమే మీ పెట్టుబడి. అద్దె ఇంట్లో ఉంటూనే మీరు ఒక యజమాని లాగా ఆలోచించడం నేర్చుకోండి. ఆ ఆలోచనా విధానమే
మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. భక్తులారా, మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చర్చలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాము. సొంత ఇంటి కల నెరవేరడానికి ఆఖరి మెట్టు ఏమిటి? మనం చేసే పూజల్లో అత్యంత శక్తివంతమైనది ఏది? అద్దె ఇంట్లో ఉండేవారిని వేధిస్తున్న దారిద్ర్య బాధల నుండి విముక్తి పొంది ఐశ్వర్యవంతులుగా మారడానికి చిట్టచివరిగా నేను చెప్పబోయే ఆ పరమరహస్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. అది వింటే మీ జీవితంలోని చిక్కులన్నీ వీడిపోతాయి. ఆ అద్భుతమైన విషయాలను మనం చివరి భాగంలో క్షుణ్ణంగా చర్చిద్దాం. ఓ ఆత్మబంధువులారా, మనం ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాము. సొంత ఇంటి కల సాకారం కావడానికి అతి ముఖ్యమైన, పరమరహస్యమైన విషయం ఏమిటంటే నిరంతర సాధన మరియు కృతజ్ఞతా భావం. చాలామంది పరిహారాలు 1-2 రోజులు చేసి ఫలితం రావడం లేదని ఆపేస్తుంటారు. కాని దైవకార్యాల్లో ఓర్పు అనేది చాలా ముఖ్యం. భూమి పుత్రుడైన అంగారకుడు మీ జాతకంలో ఏ స్థితిలో ఉన్నా మీరు నిత్యం భూమాతను స్మరిస్తూ ఉండాలి. ఆమె అనుగ్రహం లేనిదే ఏ మనిషికి స్థిర నివాసం దొరకదు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయండి. ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం వేళ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. ఆ దీపపు వెలుగులో మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, ఈ ఇల్లు నాకు ఇన్నాళ్లు ఆశ్రయమిచ్చినందుకు ధన్యవాదాలు, త్వరలోనే నాకు ఒక శాశ్వత నివాసాన్ని ప్రసాదించు అని వేడుకోండి. ఈ చిరు దీపాలు మీ జీవితంలో గొప్ప వెలుగును నింపుతాయి. మీలోని అపనమ్మకాన్ని హరించివేస్తాయి. ఆత్మబంధువులారా, సొంత ఇంటి నిర్మాణంలో ఆటంకాలు కలిగించే నకారాత్మక శక్తులను దూరం చేయడానికి లలితా సహస్ర నామపారాయణం లేదా విష్ణు సహస్ర నామపారాయణం ఎంతో మేలు చేస్తుంది. ఈ నామ స్మరణ వల్ల కలిగే ప్రకంపనలు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. దైవ చింతన ఉన్న చోట ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ విశ్వం మీకు అంత వేగంగా స్పందిస్తుంది. మీరు ఏ పని చేసినా అది ఆ పరమాత్మకు అంకితం చేస్తూ చేయండి. చాలామంది అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఏమీ లేదు అని బాధపడుతుంటారు. కాని గుర్తుంచుకోండి భక్తులారా, మీ దగ్గర ఉన్నదానిని మీరు ప్రేమించకపోతే రాబోయే దానిని మీరు పొందలేరు. మీరు ఉంటున్న ఈ అద్దె ఇల్లు రేపు మీరు కట్టుకోబోయే కోటకి పునాది వంటిది. ఇక్కడ మీరు నేర్చుకునే ఓర్పు, క్రమశిక్షణే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ నోటి నుండి ఎప్పుడూ అమంగళకరమైన మాటలు రానివ్వకండి. ఎప్పుడూ శుభమే జరుగుతుంది, మంగళమే కలుగుతుంది అనే నిశ్చయంతో ఉండండి. ఈ మంచి మాటలు పూర్తిగా వినే ముందు ఒక చిన్న విన్నపం. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి, మన ప్రాచీన ధర్మాన్ని రక్షించడానికి మేము చేస్తున్న ఈ నిరంతర కృషికి మీ వంతు చేయూతను అందించండి. ఈ జ్ఞాన యజ్ఞం ఇలాగే కొనసాగడానికి, మరింతమంది భక్తులకు చేరడానికి మీ శక్తి మేరకు తోడ్పడండి. అందుకోసం ఈ వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ విరాళం అందించి మా ఈ ధర్మ ప్రచార యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను. మీ ఇచ్చే ప్రతి రూపాయి సన్మార్గంలో ఖర్చు చేయబడుతుంది. ఓ దైవ సంబంధికులారా, ఇక మన చర్చలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే గృహ ప్రవేశం చేసేటప్పుడు మనం పాటించవలసిన ఒక గొప్ప ఆచారం. మీరు సొంత ఇల్లు కట్టుకున్నాక అందులోకి అడుగుపెట్టే ముందు ఆవును మరియు దూడను ఇంటి లోపలికి తీసుకువెళ్లడం మన సంప్రదాయం. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఆమె అడుగుపెట్టిన చోట ఏ వాస్తు దోషాలు నిలవవు. అద్దె ఇంట్లో ఉన్నప్పుడే మీరు గోవులను సేవించడం అలవాటు చేసుకోండి. గో సేవ చేసిన వారికి భూలాభం తప్పక కలుగుతుంది. మీరు ఎంచుకునే భూమి పవిత్రమైనదిగా ఉండాలంటే ఆ భూమిని కొనే ముందు అక్కడ కొంత ధాన్యాన్ని చల్లి పక్షులకు ఆహారంగా ఇవ్వండి. ఆ జీవులు అక్కడ సంతోషంగా ఉంటే ఆ భూమి మీ అభివృద్ధికి సహకరిస్తుంది. ఇల్లు కట్టడం అనేది కేవలం ఇటుకల కలయిక కాదు, అది మీ ఆశలు, ఆశయాల సమాహారం. ఆ గూడు మీకు, మీ కుటుంబానికి భవిష్యత్తులో ఒక రక్షణగా నిలుస్తుంది. భయపడకండి, మీ కష్టార్జితం వృధాపోదు. ఆ పరమాత్మ దయ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. ఓ భక్తులారా, ఈ 8 భాగాల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు చేయకూడని 5 తప్పుల నుండి
సొంత ఇల్లు కట్టుకోవడానికి చేయవలసిన పరిహారాల వరకు అన్నీ వివరంగా తెలుసుకున్నాం. ఈ జ్ఞానం మీ జీవితంలో వెలుగులు నింపాలని, మీరందరూ అతి త్వరలోనే మీ స్వగృహాల్లో సంతోషంగా నివసించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీ నిబద్ధతే మీ విజయం. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుండాలి. జీవితం అంటేనే ఒక పోరాటం, కాని ఆ పోరాటంలో దైవ బలం తోడైతే విజయం మనదే అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ధర్మాన్ని వీడకండి. సత్యం వైపే నడవండి. మీ నీతి, మీ శ్రమ మీకు శాశ్వతమైన కీర్తిని, సుఖాన్ని ఇస్తాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆ విఘ్నేశ్వరుడిని, భూమి పూజ చేసేటప్పుడు ఆ వరాహస్వామిని స్మరించుకోండి. మీ మార్గంలో ఉన్న ముళ్లన్నీ పువ్వులుగా మారుతాయి. ఆ దైవ కృప ఉంటే కొండంత సమస్య కూడా గడ్డిపోచలా తేలిపోతుంది. ఓ ఆత్మబంధువులారా, సర్వేజన సుఖినో భవంతు. ఆ లోకరక్షకుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ దివ్య చర్చను ఇక్కడితో ముగిస్తున్నాను. మీరు చేసిన ఈ శ్రవణం మీకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. మళ్ళీ మరొక మంచి విషయంతో, దైవ రహస్యంతో కలుసుకుందాం. అప్పటివరకు మీ మనసులో ఆ దైవనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. మంగళం మహత్. మీ కలల ఇల్లు అతి త్వరలోనే సాకారం కావాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను.